నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం మహిళలంటే తనకు ఎంతో గౌరవం ఉందని ఏదో యథాలాపంగానే తాను మాట్లాడనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహిళలపై ఉన్న గౌరవంతోనే విచారణ కోసం మహిళా కమిషన్ కు వచ్చానని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరి సరికాదని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గురించి మాట్లాడుతూ మహిళలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. బుద్ధభవన్ లోపలికి కేటీఆర్ ను మాత్రమే అనుమతించారు. అక్కడికి చేరుకున్న బారాసా మహిళా కార్పొరేటర్లను లోపలికి రానివ్వలేదు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు ఆందోళన చేపట్టారు. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన తర్వాత మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. మహిళలపై ఉన్న గౌరవంతోనే విచారణ కోసం మహిళా కమిషన్ కు వచ్చానని తెలిపారు. రాష్ట్రంలోని సమస్యలను మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు ఇవాళ వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరై నేను యథాలాపంగా చేసిన ఒక వ్యాఖ్య పట్ల ఎవరికైనా మనస్తాపం కలిగించి ఉంటే ఇదివరకే నేను ఆ మాట మాట్లాడిన మరుక్షణమే యథాలాపంగా జరిగిన మాట పట్ల దొర్లిన మాట పట్ల విచారం వ్యక్తం చేసిన అనే విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకుని వచ్చినాను. వారు ఏదైతే దొర్లానో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేమొస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ల మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను, మా గౌరవ ప్రజాప్రతినిధులను, అదేవిధంగా మా నాయకురాళ్ల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే మహిళా కమిషన్ దృష్టికి రాష్ట్రంలో సమస్యలు కూడా అన్ని విషయాలు కూడా వారికి చెప్పే ప్రయత్నం చేశాం. ఈ 8 నెలలుగా రాష్ట్రంలోని పరిస్థితులు ఇవన్నీ కూడా వివరంగా చెప్తే మీరు మరొక రూపంలో రండి, మరొకసారి టైం తీసుకొని రండి అని వారు అన్నారు. అవసరమైతే తప్పకుండా మా నాయకురాళ్ళందరూ కూడా మళ్ళీ మేము కూడా అందరం వచ్చి మొత్తం చిట్టా కూడా వారికి ఇవ్వడానికి వచ్చినాం. వస్తే రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మా నాయకురాళ్ళ మీద, మా కార్పొరేటర్ల మీద, మా నాయకురాళ్ళ మీద వ్యక్తిగతంగా దాడి చేయడం, కొన్ని చిన్న వస్తువులు, నెయిల్ కట్టర్ లాంటి వస్తువులతో కూడా దాడి చేశారని చెప్తా ఉన్నారు. మేము పైన మాకు తెలియదు. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా అది మంచిది కాదు. వారి మీద కూడా పోలీసులు తప్పకుండా చర్య తీసుకోవాలి. మహిళా కమిషన్ కూడా అవసరమైతే సుమోటోగా దీన్ని కూడా కాగ్నిజెన్స్ లోకి తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ, మరి తప్పకుండా భవిష్యత్తులో మహిళా కమిషన్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, పిల్లల మీద జరుగుతున్న దాడులు, ముఖ్యంగా ఆడపిల్లల భద్రతకు సంబంధించిన విషయంలో మరింత శ్రద్ధ వహించాలని చెప్పి కూడా. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న 9 ఇండ్లలో చొరబడి 8 తులాల బంగారం, 30 తులాల వెండి, 1,20,000 నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో తాళం వేసి ఉన్న 9 ఇండ్ల తాళాలు పగలగొట్టి భారీ సొత్తును దుండగులు ఎత్తుకెళ్లారు. జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీ, శ్రీరామ్ నగర్, స్నేహపురి, విద్యానగర్, కాకతీయ నగర్, వివేకానంద కాలనీలో గల 9 ఇండ్ల ఇంటి తాళాలు పగలగొట్టి 8 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి వస్తువులు, 1,20,000 నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పట్టణ ప్రజలు విహారయాత్రలకు, శుభకార్యాలకు వెళ్లే ముందు పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని పట్టణ ప్రజలకు సీఐ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.
నియోజకవర్గ ప్రజలే నా కుటుంబమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల అభివృద్ధి తన లక్ష్యమన్నారు. రాష్ట్రంలోనే బాన్సువాడ అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో 37.5 కోట్లతో నూతనంగా నిర్మించే 100 పడకల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ ఉపయోగపడే ముఖ్యమైన అవసరాలు విద్య, వైద్యం, విద్యుత్, రవాణాతో పాటు నీటి వనరులు అన్నారు. 100 సంవత్సరాలు ఉండే విధంగా ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్ అధికారులను సూచించారు. నేను పార్టీ మారింది ప్రజల కోసం, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్నారు. నేను ఏ పనైనా గుడ్డిగా చేయనని చెప్పారు పోచారం. ఉద్దేశంతో పెక్కులని పడి సమాజంలో అనేక అవసరాలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి ముఖ్యమైనటువంటి అవసరాలు, అందరికీ ఉపయోగపడే అవసరాలు విద్య, వైద్యము, నీటిపారుదల, తాగునీటి రంగం, విద్యుత్ రంగం, రవాణా రంగం. ఈ రంగాలు అందరికీ అవసరం ఉన్న రంగాలు. మీరు ఐరన్ వాడడం కానీ మంచి ఐరన్ వాడండి, మంచి సిమెంట్ వాడండి, క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయండి. ఇంజనీర్లకు కూడా నా విజ్ఞప్తి, ఏదో కాంట్రాక్టర్ కడతలు ఆయన ఇష్టం అనుకుని వదిలిపెట్టకండి. ప్రతినిత్యం మీ పర్యవేక్షణలో ఫౌండేషన్ వేయడం. ఎందుకంటే మళ్ళా ఇది గట్టినే అదావకాన్ని 100 ఏళ్ళు ఉండాలి. కొంతమంది శ్రీనివాసరెడ్డి గారు ఒక కుటుంబం కోసం పార్టీ మారిందని, నా కుటుంబం కోసం నేను పార్టీ మారే అవసరం లేదు. నేను ఏ పని చేసినా ఆలోచన చేసి చేస్తాను, గుడ్డిగా చేయనే. నేను నా కోసం కలుస్తలేను, నేను పదవి కోసం వస్తలేను, నేను నా ప్రజల కోసం వస్తుంది. బాధ్యత ఉంటే మాట్లాడారు, ఆగా మాట్లాడేటోడు. శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం కోసం పార్టీ కుటుంబం అందుకే మారాను. 797 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలన్నీ నా కుటుంబ సభ్యులే, వాళ్ళ కోసం మారాను. ఇవన్నీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం తగ్గించి పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. పట్టణ ప్రజలు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారవేయొద్దని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, బాటిల్స్, కవర్, పైపు ముక్కలు, పనికిరాని ఆట వస్తువులు, మురికి కాల్వలు రోడ్లపై వేయకుండా వ్యర్థాల కోసం కామారెడ్డి పట్టణంలోని పలుచోట్ల ఏర్పాటు చేసిన స్టాండ్లను మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ శనివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన స్టాండ్లో వ్యర్థాలు వేయాలని పలువురికి సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మీర్జా హఫీజ్ బేగ్, గేడిగంటి స్వప్న లక్ష్మీనారాయణ, భాస్కర్ గౌడ్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎదురుగా మరి ప్లాస్టిక్ వ్యర్థం అనేది మనకి పబ్లిక్ బయట ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ పడేయడం జరుగుతుంది. దానివల్ల మోరీలు కూడా అంతా ఫిల్ అయిపోయి డ్రైనేజెస్ ప్రాబ్లం అవుతుంది. ఫిల్ అయ్యి వాటర్ బయట పొంగి రావడము అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నందుకు మరి మన పురపాలక సంఘం కామారెడ్డి నుంచి మరి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఒకటి హాల్ ప్లేట్, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఒకటి మినీ డస్ట్బిన్ టైప్ ఒకటి పెట్టడం జరిగింది. మరి దీన్ని కూడా అందరూ ప్రజలు అందరూ దీన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది ఓన్లీ ఫర్ ప్లాస్టికే, అంటే వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్, ఏదైనా ప్లాస్టిక్ సంబంధించినవి ఉన్నాయి మాత్రమే ఇలా వేయాలని కోరుకుంటున్నాను. మిగతా చెత్త ఇట్లాంటివి మాత్రం ఇలా వేయొద్దు. ఓన్లీ ప్లాస్టిక్ సంబంధించింది మాత్రమే ఇలా వేయాలని కోరుకుంటూ మరి కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా మరి
కామారెడ్డి జిల్లాను డెంగ్యూ భయపెడుతోంది. వాతావరణంలో మార్పుల కారణంగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లా అంతటా సాధారణ జ్వరాలతో పాటు డెంగ్యూ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. దోమల నివారణకు చర్యలు చేపట్టకపోవడం వల్లే రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లాపై డెంగ్యూ పంజా విసురుతోంది. దోమల వ్యాప్తి పెరిగి జనం విష జ్వరాల బారిన పడుతున్నారు. మరణాలు సంభవిస్తున్న జిల్లా యంత్రాంగం క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ నెల 21న లింగంపేట మండలంలో డెంగీతో 22 ఏళ్ల యువకుడు, ఇదే మండల కేంద్రంలో 20న విష జ్వరంతో బీటెక్ విద్యార్థి మృత్యువాత పడ్డారు. 13న మాచరెడ్డి మండలం లక్ష్మీరావులపల్లెలో 8 డెంగీ కేసులు నమోదు కాగా, నిజాం సాగర్ మండలంలోని వడ్డేపల్లి, మహమ్మద్ నగర్ గ్రామాల్లో చాలా మంది డెంగీ లక్షణాలు విష జ్వరాలతో మంచాన పడ్డారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జూలైలో 15, ఆగస్టులో 52 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీజీహెచ్ లో మంచాలన్నీ రోగులతో నిండిపోయాయి. జిల్లాలోని ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వందల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నాయని తెలుస్తోంది. దోమకాటుతోనే రోగాలు, సీజనల్ వ్యాధులు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే డెంగీ దోమలు వృద్ధి చెందుతాయని, అపరిశుభ్రత వాతావరణంతోనే రోగాలు వస్తున్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 6,000కు పైగా జ్వరాల కేసులు నమోదయ్యాయి. కొందరు జ్వర బాధితులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని, నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా జన్మాష్టమి వేడుకలు నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. కాగా వేడుకల సందర్భంగా పాఠశాల ప్రాంగణాల్లో కోలాహలం నెలకొంది. కామారెడ్డి జిల్లా తాడ్వై మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని ప్రజా పరిషత్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. తరగతుల వారీగా విద్యార్థులందరూ ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పండగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడం కోసమే వేడుకలు నిర్వహించామని ఉపాధ్యాయులు తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్లో గల విశ్వభారతి పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, గోపికలు కృష్ణుడి వేషంతో వచ్చి అందరినీ అలరించారు. వేడుకల్లో భాగంగా ఉట్టి కొట్టడం, నృత్య ప్రదర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ నెల 25 ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ప్రతినిధులు తెలిపారు. ఈ ఉత్సవం ముఖ్య ఉద్దేశం శ్రీకృష్ణుని కృపను తన దివ్య దర్శనము సర్వమానవ ప్రసాదం ద్వారా అందించడమేనని చెప్పారు. ఆదివారం రోజున జరగబడుతున్నాయి. ఈ కార్యక్రమాలు ఉదయం కార్యక్రమాలు వేకువజామున 5 నుంచి 10 గంటల వరకు ఇస్కాన్ ప్రచార కేంద్రం స్థానిక రామారెడ్డి రోడ్లో గల ఇస్కాన్ కామారెడ్డి కేంద్రంలో జరుగుతాయి. తదనంతరం సాయంత్రం 4 గంటల నుంచి సిరిసిల్ల రోడ్లో గల కన్యకా పరమేశ్వర ఫంక్షన్ హాల్ జరుగుతుంది. అందులో పాల్గొన్న ప్రతి విద్యార్థికి మనము సర్టిఫికేట్ ఇస్తున్నాము, పార్టిసిపేషన్ సర్టిఫికేట్. తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, భజన, కీర్తన, మహాహారతి, స్వామివారికి 56 రకాల నైవేద్యాలను సమర్పించడం జరిగింది. అభిషేక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ అభిషేక కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చును. తదనంతరం అందరికీ తీర్థ ప్రసాద వితరణ, అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీకృష్ణ భగవాన్ కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో బీబీపేట మండల కేంద్రంలో రైతు పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు తడి చేతులతో స్టార్టర్ బాక్సులు ముట్టుకోకూడదని చెప్పారు. ఐరన్ స్టార్టర్ బాక్సుల బదులు ప్లాస్టిక్ స్టార్టర్స్ ను పెట్టుకోవాలని సూచించారు. లైన్మెన్ కు చెప్పకుండా ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎలాంటి మరమ్మతులు చేయకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ రమేష్ బాబు, క్వాలిటీ కంట్రోల్ విభాగం ఎస్సీ మాధవరావు, ఏడీ కిరణ్ చైతన్య, ఏఈ దివ్య గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ఒకసారి పెట్టుకుంటే మీకు 10 సంవత్సరాల దాకా కూడా పోకుండా ఉంటుంది. లైక్ ఇంతకన్నా ప్లాస్టిక్ యూనికాన్ యూనిక్ క్యాబ్ అనే పని పెట్టుకుంటారు. పెట్టుకునేటప్పుడు ప్రచారం మంచి ఇండస్ట్రీలో పెట్టుకుంటే వాళ్ళకి 20 సంవత్సరాలు కూడా కింద డబ్బాలు కింద పడేస్తే ఏమైతే తడుస్తా ఉంటాయి. మనమే ఇట్లా మీరు ఏంటంటే అన్ని పొలం పనులు చేసుకుంటారు, పడి చేస్తున్నట్టు తొక్కుతా అంటారు. మనం చెప్పులు వేసుకొని తిరగం కదా, డైరెక్ట్ మనకు కాంటాక్ట్ అవుతుంది. ఇవన్నీ మనకు అవాయిడ్ కావాలంటే మనం ఉన్న పవర్ మనం ఏంటంటే సేఫ్ పవర్ సేవింగ్ చేసుకుంటూ ఒక ఆదర్శ రైతుగా మీరు ఉండాలి. మీకు ఏ సమస్య ఉన్నా మేము ఆఫీసర్లో మీ దగ్గరకు వస్తున్నాం కాబట్టి ఇంకా మంచి మనకి ఏంటంటే మంచి వాతావరణం ఉంటుంది. మీకు ఒక 40-50 పూర్తి ఇదే రిలేషన్ ఎక్కడైతే పూర్తి లైన్ అంతకుముందు వేయలే కదా. మనం ఇట్లా వచ్చింది ఏంటంటే వాస్తవంగా వాళ్ళు మీ దగ్గర పీడియాలు తీసుకున్నాం, వాళ్ళు ఏం చేస్తుంది, వాళ్ళకి ఏమవుతుందని తెలుసుకోవడానికి వచ్చిందో. కాబట్టి ఏంటంటే మీరు ఈ చెప్పిన విషయాలు ఏంటంటే ఫాలో కానీ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మాకు మా దృష్టికి తీసుకురావాలి. మీకు సంబంధించి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.